రాత్రి 7:30 మీ ఈటీవీలో. హలో, గుడ్ మార్నింగ్ మిస్టర్ రోమియో నందా. రోమియో నందా ఏంట్రా పిచ్చి వెదవా? నిన్న గౌతమ్ నందా కాస్త రోమియో నందాయి భార్యను తీసుకుని వెళ్ళి బైక్లో రోమ్ నగరాన్ని చుట్టినట్టు భాగ్యనగరాన్ని చుట్టారు కదా, అందుకే అంటున్నాను. నిన్న మన్మధుడు పూలబాణాలు గట్టిగానే వేసినట్టున్నాడు మిస్టర్ పుష్పరాజ్. రేయ్, మళ్ళీ ఈ పుష్పరాజ్ ఏంట్రా? మన్మధుడు మీ మీద పూలబాణాలు వేశాడు కదా, అందుకే పుష్పరాజు అన్న. రేయ్, పొద్దున్నే పిచ్చి ముదిరిందారా నీకు? నేను నిన్న వెళ్ళింది నాకు బాగా డిప్రెసివ్గా అనిపిస్తే తనని తీసుకెళ్లాను. నేను వెళ్ళింది చిరాకు నుంచి బయటపడ్డానికి కానీ చిల్లవడానికి కాదు. పూల బాణాలు తేనె చినుకులు అని నువ్వు పొద్దున్నే మళ్ళీ మూడ్ ఆఫ్ చేయకు. అంటే నిన్న బైక్లో వెళ్ళి ఏం జరగలేదా? ఏమీ జరగకపోవడం ఏంట్రా గాడిద? హలో, మీరు కారుండి కూడా బైక్లో వెళ్తే నేనే ఏదేదో ఊహించుకున్నా. ఏం ఊహించుకున్నావురా? బైక్లో అయితే మన నగరంలోని గతుకుల రోడ్లో అడుగడుగున ఉండే స్పీడ్ బ్రేకర్స్లో బండి నడుపుతూ ఓ రొమాంటిక్ రైడ్ వెళ్తారనుకున్నా. రేయ్, నన్ను చూస్తే ఎలా ఉందిరా నీకు? గతంలో అయితే పెద్ద రోబో అనుకునేవాన్ని, ఇప్పుడు రోమియో అనుకుంటున్నా. రోబోనా? అవును, గతంలో తమరు పెద్ద జడ పదార్థం కదా, ఏమాత్రం చలనం ఉండేది కాదు. ఈ మధ్య ఆ రోబోకి కాస్త చలనం వచ్చి రోమియోగా మారింది. నిన్న పన్ని కట్టుకుని బైక్లో ప్లాన్ చేసి వెళ్ళారు గాని నాతో చెప్పడానికి ఏదో మోబాట మీకు. నేను మీ పిఏకం బావమర్దిని, నాతో చెప్పుకోవచ్చులే బావా. చెప్పు. బావేంట్రా బావా? హలో, సంక్రాంతి రోజు నుంచి నేను రామచంద్రరావు గారికి దత్తపుత్రుణ్ణి, మీకు దత్త బావమర్దిని. దత్త బావమరిదా? బావమర్దిగా మీరు కూడా నన్ను దత్త తీసుకున్నట్టే కదా. రేయ్, పొద్దున్నే ఏంట్రా నాకు టార్చర్? పెట్రా ఫోన్. బసు నేను ఫోన్ చేసిన ఎందుకు అడగకుండా ఫోన్ కట్ చేయకండి. దేనికి చేసావురా? నన్ను టార్చర్ పెట్టడానికే చేసావా? ఇంకా ఎంతసేపు పెడతావు? ఆఫీస్కి రాకముందే మొదలు పెట్టేశావా? నువ్వు ఆఫీస్కి రా, చెప్తాను. తీసి పడేయడానికి నేను కూరల కరివేపాకం కాదు, ముందు చెప్పేది వినండి. నేను ఆఫీస్కి రెడీ అయిపోయాను. ఈ కార్ తీసుకుని ఇంటికి వచ్చేస్తాను. అక్కడ నుంచి నేను నా బైక్ పట్టుకెళ్తాను. ఏం అక్కర్లేదు, నువ్వు కార్ తీసుకుని ఆఫీస్కి వచ్చేసాయి. అంటే ఏంటి, మీరు ఆఫీస్ కూడా ఆ బైక్లోనే వస్తారా ఏంటి? బాస్ బైక్లో వచ్చి నేను కార్లో వస్తే చాలా చండాలంగా ఉంటుంది. కావాలంటే మన ఆఫీస్ బయట కార్నర్లో వెయిట్ చేస్తుంటా. మీరు బైక్ వేసుకుని అక్కడికి వచ్చేయండి, అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుందాం. మీరు గౌరవంగా కార్లో వెళ్ళండి, వెనక నేను బైక్లో వస్తా. బావ పరువు పోకుండా కాపాడాల్సింది బామ్మారిదే కదా. ఒరేయ్ పిచ్చి వెదవా, నేను ఆఫీస్కి బైక్లో ఎందుకు వస్తాన్రా? నేను వేరే కార్ తీసుకొస్తా. అంటే నా బైకు మళ్ళీ సాయంకాలం ఆటో ఎక్కి డబ్బులు పెట్టుకోవాలా? ఎవరిస్తారండి డబ్బులు? రేయ్, బుర్ర తెనుకు. నీ బైక్ని మన డ్రైవర్ ఎవరో ఒకరు ఆఫీస్కి తీసుకొచ్చి అప్పగిస్తారులే. ఓహో అవునా, అయితే ఓకే. అయితే నన్ను మీ కారు వేసుకుని ఆఫీస్కి వచ్చేయమంటారు, అదేనా? అంతేరా. మరి నువ్వు పెట్రా ఫోన్. ఓకే, ఇవాళ స్టైల్గా దర్జాగా బాస్ కార్లో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తున్నా. అసలు బాస్ కార్ని సొంత కార్లా వాడుకుంటే ఆ దర్జాయే వేరు. అవును, ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇదే కార్లో సాంప్రదాయాన్ని పిక్ చేసుకుంటే ఆఫీస్కి వెళ్ళే దారిలో సాంప్రదాయాన్ని ముగ్గులోకి దింపేయచ్చు. ఒరే రూతరు, నీకేంట్రా అన్ని ఇలా కలిసి వచ్చేస్తున్నాయి? తొందరలోనే పెళ్లి కొడుకు అయిపోతావు అనుకుంటాను రా. గెట్ రెడీ ఫర్ ద మ్యారేజ్. దేవుడు ఉన్నాడు. బామ్మగారు, ఇదిగోండి హారతి తీసుకోండి. కొంపలు తగలబెట్టేస్తూ హారతులు బాగానే ఇస్తావులే. ఏమన్నారు? కొంపను పట్టించుకోకుండా హారతులు బాగానే ఇస్తున్నావు అంటున్నా.
కాదే, ఇందాక వేరే ఏదో అన్నారు. అదే అన్నాను, నీ చెవికేం వినబడిందో ఏంటో. నా చెవులు, కళ్ళు, ముక్కు, మెదడు అన్నీ బాగా పనిచేస్తున్నాయి బామ్మగారు. మీరేమన్నారో నేను సరిగ్గా విన్నాను. ఏమన్నారు? కొంపలు తగలబెట్టేస్తూ హారతులు బాగా ఇస్తున్నాను అనా? ఎవరి కొంప తగలబెట్టానండి నేను? ఆ రకంగా చూస్తే కొంపలు తగలబెట్టేది మీరు, నేను కాదు. నన్ను పట్టుకున్నంత మాట అంటావా? నేను కొంపలు తగలబెడతానా? మరి కాదా? మా అక్క ఇంటికి రాకూడదని మా నాన్న మీద ఒత్తిడి తీసుకొచ్చి మా నాన్న హాస్పిటల్ పాలవ్వడానికి కారణం ఎవరు? మీరు కాదు? దానికి కారణం నేను కాదు. మీ నాన్నకి మీ అక్క మీద పీకల్లోతు కోపం ఉంది. అది భరించలేకే అలా అయ్యాడు. పీటల మీద నుంచి లేచిపోయిన కూతురు గురించి ఎవరికైనా అలాగే ఉంటుంది మరి. మీరు ఆ విషయాలు మాట్లాడకండి. మా నాన్నకి మా అక్క మీద కోపం ఉంటే అది మీకు అనవసరం. మీరెందుకు మా అక్క విషయంలో మా నాన్నని అంత ఒత్తిడికి గురి చేశారు? ఆ నా మనవణ్ణి చేసుకోవాల్సిన పిల్ల మళ్ళీ వాడి కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే వాడికి పరువు తక్కువ. అందుకని చెప్పా తప్ప. మీరు చేసిన పనికి మసిపూసి మారడికాయ చేయాలనుకోకండి. మీకు మా మీద అక్కసు, కోపం ఏదో ఉంది. అదేమైనా ఉంటే వెళ్ళగక్కేసుకోండి. లోపలే పెట్టుకొని ఇలాంటి పనులు చేశారంటే మీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. కనీసం వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా మాటికి మాట ఎదురు సమాధానం చెప్తూ ఇలా మాట్లాడే పిల్ల ఈ ఇంటి కోడలిగా ఉంటే మా ఆరోగ్యాలు పాడవకుండా ఎలా ఉంటాయి? అసలు ఇంటి కోడలిగా బాధ్యతగా నువ్వు ఉన్నావా? నేనేం బాధ్యతగా లేనో చెప్పండి. ఏం బాధ్యతగా ఉన్నావో అని అడుగుతున్నా. మీ అత్తగారు నీ వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుని ఆ పరిస్థితిలో ఉంటే నువ్వు వదిలిపెట్టేసి ఒకడితో కలిసి షికార్లకి వెళ్ళావు. ఆ మాత్రం ఉంది నీ అక్కర. అత్తగారు అలా అవ్వడానికి కారణం నేనని మాత్రం అనకండి. నాకు కోపం వస్తుంది. ఆ వస్తుంది వస్తుంది, ఎందుకు రాదు? నీకు అత్తగారి మీద అక్కరుంటే కోడలుగా మీ అత్తగారి పక్కన లేకుండా, కొడుకుని పక్కన ఉంచకుండా వాణ్ణి తీసుకుని బయటికి వెళ్లేదానివి కాదు. ఇప్పుడేంటి మీ ప్రాబ్లం? నేను ఆయన కలిసి బయటికి వెళ్ళడమే మీ ప్రాబ్లమా? నేనేమి షికార్లు తిరగడానికి వెళ్ళలేదు. ఆయన మనసు బాలేదంటే ఆయన మనసుని తేలికపరచడానికి, ఆయన చికాకుల నుంచి బయటపడేయడానికి వెళ్ళాను. అయినా మీకు అవన్నీ చెప్తే అర్థం చేసుకునే మనిషి కాదులేండి. జరిగిపోయిందేదో జరిగిపోయిందని నేనన్నీ మర్చిపోయి మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా. కానీ మీరు నన్ను మాటలతో రెచ్చగొడుతున్నారు. మీరేమన్నా పడ్డానికి నేను చాలా మంది ఆడపిల్ల లాంటి దాని కాదు. ఆ తెలుసు, పొగరుబోతు అని. పొగరనుకోండి, లేకపోతే ఇంకేమైనా అనుకోండి. అనవసరంగా మాటలంటే పడని చెప్తున్నాను. అత్తయ్య, అత్తయ్య, హారతి తీసుకోండి. నిన్నటి వరకు రోజు మీరు పొద్దునే దేవుడికి పూజ చేసుకొని హారతిచ్చేవారు. మీరిప్పుడు పూజ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకని మీ కోడలిగా ఆ బాధ్యత నేను తీసుకున్నాను.